ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో నేడు సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొనబోతున్నారు. తొలుత ఉదయం 8:30 స్వీడన్ వ్యాపార ప్రతినిధుల బృందంతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమవుతారు. 10:30 భారత్ మండపం వెస్ట్ వింగ్ లోని రూమ్ నెంబర్ 6 లో జరిగే కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తారు. హెటెరోజీనియస్ కంప్యూటర్ ఫర్ డెమోక్రైజింగ్ యాక్సెస్ టు ఏఐ ఫ్రమ్ వర్క్లోడ్ అవేర్నెస్ టు స్కేలబుల్ డిప్లాయ్మెంట్ అనే అంశంపై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12:30 సీఎం రేవంత్ రెడ్డి కీలక ఉపన్యాసం చేస్తారు. నేడు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. భారత్ మండపంలో జరగనున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో ఏఐ ఆధారిత అభివృద్ధికి, యువతకు నైపుణ్య శిక్షణకు మార్గం సుగమం చేసేలా పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. వీటితో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు. తెలంగాణ దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ యాజమాన్యం 8 మందిని సస్పెండ్ చేసింది. 8 మందిపై 150 ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ విచారణ జరిగింది. అవినీతికి పాల్పడినట్లు డిజిటల్ లావాదేవీల ఆధారాలు లభించడంతో ఏడీఈ, ఏఈ, సబ్ ఇంజనీర్లు, లైన్మెన్లను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఇందులో భువనగిరి ఏడీఈ ఆర్ ఆనందరెడ్డి, శాంతినగర్ ఏఈ చిన్న సుబ్బారాయుడు, భాగ్యనగర్ ఏఈ షాబాజ్ అహ్మద్, సంగారెడ్డి సబ్ ఇంజనీర్ జి మధుసూదన్ ఉన్నారు. సస్పెండ్ అయిన వారిలో లైన్మెన్లు జిల్లాపల్లి శ్రీనివాస్, షేక్ షావల్తో పాటు మరో 2 ఉద్యోగులు డప్పు అంజులయ్య, మహమ్మద్ ఖలీం ఉన్నారు. వచ్చే నెలలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మార్చి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ మీటింగ్ ఈ అసెంబ్లీ సమావేశాల తేదీలను సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ కు బిగ్ షాక్ తగిలింది. అతడి అకౌంట్ ను మెటా బ్యాన్ చేసింది. హిందూ దేవుళ్లను దూషించినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్ పై నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్వేష్ ఇన్స్టా ఐడీ వివరాలు ఇవ్వాలని మెటాకు లేఖ రాశారు. ఐడీలో ఉన్న పోస్టులను పరిశీలించిన పోలీసులు కాంట్రవర్సీ కామెంట్లపై సీరియస్ అయ్యారు. అతడి అకౌంట్ ను నిలిపివేయాలని మెటాను కోరారు. పోలీసుల అభ్యర్థనను పరిశీలించిన మెటా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ ఖాతాపై బ్యాన్ విధించింది. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం జనుంపల్లి మంత్రాలమ్మ తల్లి ఉత్సవాలలో భాగంగా సిడే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. పూజారిని ప్రత్యేక రథానికి కట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయిస్తూ భక్తులపై పసుపు, బండారు జల్లుతూ భక్తులను ఆశీర్వదిస్తారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. శివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య నుండి మొదలయ్యే మంత్రాలమ్మ తల్లి ఉత్సవాలు 15 రోజుల పాటు భారీగా కొనసాగుతాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లిస్తారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హిందూ ఉత్సవ సమితి, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. 396వ జయంతిని పురస్కరించుకుని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి శోభాయాత్ర నిర్వహించారు. పట్టణంలోని కాళికాదేవి దేవాలయం నుంచి ఇందిరా చౌక్ మీదుగా శివాజీ చౌక్ వరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహంతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ గ్రామాల యువకులు, తాండూరు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆదిలాబాద్ ఉట్నూరు మండలం కొత్తగూడ చెక్పోస్టు వద్ద ప్రమాదవశాత్తు కారు దగ్ధమైంది. కోరుట్ల నుంచి ఉట్నూరు వైపు వస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పొగలు రావడం గమనించిన డ్రైవర్ కారు నుంచి ముందే దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో కారు పూర్తిగా కాలి బూడిదైంది. ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును ఈ నెల 25న సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. గంటవానిపల్లి వద్ద 500 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న వెలుగొండ ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. కొత్తూరు, గంటవానిపల్లి గ్రామాల్లో చేస్తున్న ఏర్పాట్లు, భద్రతను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాజబాబు, ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎలక్షన్ బాబు పరిశీలించారు. సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలాల ఏర్పాట్లను వేగవంతం చేసి హెలీప్యాడ్ వద్ద ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఎస్పీ, కలెక్టర్. సిఆర్డీఏ పరిధిలో కొత్తగా 7 సంస్థలకు భూ కేటాయింపులు జరిపామన్నారు మంత్రి నారాయణ. 11 సంస్థలకు గత కేటాయింపుల్లో మార్పులు చేశామని తెలిపారు. బ్యాంకు ఉద్యోగుల నివాసాల కోసం భూములు కేటాయించామని అన్నారు. ఏపీ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతికి ప్రపంచ స్థాయి సంస్థలు తీసుకురావడంపై మంత్రులు చర్చించారు. టీటీడీని 7 కొండలుగా గుర్తించి టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డేనన్నారు జగన్. వాటికి సంబంధించి 2007లో 746, 747 జీవోలను జారీ చేశారన్నారు. ఆలయాల వద్ద అనియమిత ప్రచారం జరగకుండా జీవోలు ఇచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. తాను అధికారంలోకి వచ్చాక 746, 747 జీవోలను రద్దు చేస్తానని 2009లో చంద్రబాబు మాట్లాడారని జగన్ చెప్పుకొచ్చారు. ఇందాపూర్ సంస్థతో హెరిటేజ్కున్న ఒప్పందాల్లో భాగంగానే చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ధనదాహంతో అకృత్యానికి పాల్పడ్డారన్నది వాస్తవం అన్నారు బొత్స సత్యనారాయణ. అదే అంశంపై మండలిలో చర్చించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటైంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రంజన్ మిశ్రా నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్ పనిచేయనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కమిషన్ అధ్యయనం చేయనుంది. 45 రోజుల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. విశాఖ ఆర్కే బీచ్లో మిలన్ విన్యాసాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫ్లై పాస్ట్ నగరవాసులను అలరించింది. ఈ సందర్భంగా నేవీ సిబ్బంది చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఇంటర్నేషనల్ సిటీ పరేడ్లో పలు దేశాల కళాకారులు పాల్గొన్నారు. ఈ విన్యాసాలను వీక్షించేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో విశాఖ ఆర్కే బీచ్కు తరలివచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి టిడ్కో ఇళ్ల సముదాయంలో దారుణం జరిగింది. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తని కత్తితో పొడిచింది ఓ భార్య. ఈ ఘటనలో మెహమ్మద్కు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మెహమ్మద్ మృతి చెందాడు. మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన షేక్ అహ్మద్ ఏసీ మెకానిక్గా పనిచేస్తూ ఉంటాడు. 1.5 ఏళ్ల క్రితం మంగళగిరికి చెందిన క్రాంతి అనే మహిళతో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. క్రాంతికి గతంలోనే పెళ్లైంది. మొదటి భర్త జైల్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అహ్మద్ను వివాహం చేసుకుని మంగళగిరి టిడ్కో ఇళ్లలో B16 బ్లాక్లో నివసిస్తున్నారు. రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్న అహ్మద్ ఇంటికొచ్చాడు. ఆ సమయంలో భార్య పెద్ద శబ్దంతో టీవీ చూస్తోంది. సౌండ్ తగ్గించమని చెప్పడంతో క్రాంతి ఆగ్రహంతో కత్తితో భర్తను పొడిచింది. తీవ్రంగా గాయపడిన అహ్మద్ను విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తూ ఉండగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాలతో పాటు పరివార ఆలయాల హుండీలను లెక్కింపు కార్యక్రమం జరిగింది. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 5,61,81,535 రూపాయల నగదు రాబడిగా లభించిందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 13 రోజుల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు వెల్లడించారు. తిరుపతిలో కిడ్నాప్ చేసి 60,000 దోచుకున్న నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. మత్తు పదార్థం ఇచ్చి బాధితుడిని కొట్టి నగదు దోచుకు వెళ్లారు నిందితులు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు చింతలచేను రైల్వే గేట్ వద్ద నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఒక కారు, 2 ఫోన్లు, 24,000 స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు సిద్దమవుతోంది ఎలక్షన్ కమిషన్. వీటికి సంబంధించిన ఏర్పాట్లు త్వరగా పూర్తి చేసుకోవాలని ఏపీ, తెలంగాణతో సహా మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎలక్టోరల్ ఆఫీసర్లకు లేఖ రాసింది. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టాలని గత ఏడాది జూన్లో నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే బీహార్లో సర్ పూర్తి కాగా ప్రస్తుతం 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ మేధా సదస్సుకు భారత్ వేదికైంది. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో 118 దేశాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు దేశ అధినేతలు, టెక్ దిగ్గజాలు పాల్గొని కీలక ప్రసంగం చేశాయి. డిజిటల్ రంగంలో భారత్ విప్లవాత్మక మార్పులు సాధిస్తోందని, ఏఐ కేంద్రంగా మారుతోందని ప్రశంసించారు. తమిళనాడు ఎన్నికల వేళ కొత్త పొత్తులు తెరమీదకొస్తున్నాయి. విజయకాంత్ పార్టీ డీఎండీకే తొలిసారి డీఎంకేతో జతకట్టింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ సీఎం స్టాలిన్ కలిశారు. 2011 నుంచి ఏఐఏడీఎంకేతో పొత్తులో ఉన్న విజయకాంత్ పార్టీ తొలిసారి డీఎంకేతో అలయన్స్ ఏర్పరచుకుంది. క్యాడర్ అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని డీఎండీకే పార్టీ వర్గాలంటున్నాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఆయన మేనల్లుడు ఎమ్మెల్యే రోహిత్ పవార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కూలిపోయిన ఎయిర్ క్రాఫ్ట్ విఎస్ఆర్ వెంచర్స్ కు చెందిన రోహిత్, దీని ఓనర్ రోహిత్ సింగ్ కు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి సన్నిహితుడని గుర్తు చేశారు. అందువల్ల దర్యాప్తు సజావుగా సాగాలంటే ఆయన తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ఏఐ సమ్మిట్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మెన్, ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోదీ చేతులు కలిపేందుకు వెనకడుగు వేశారు. సమ్మిట్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో ప్రముఖ కంపెనీల సీఈఓలు వేదికను పంచుకున్నారు. ముగింపు వేళ వేదికపై ఉన్న ప్రముఖులతో కలిసి ఐక్యతను సంకేతంగా చేతులు కలపాలని ప్రధాని మోడీ సూచించగా పక్కపక్కనే నిలబడ్డ వీరిద్దరూ చేతులు పైకెత్తినప్పటికీ కలపలేదు. అయితే ఆల్ట్మెన్, అమోదీ కాసేపు విముఖత చూపారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తన 15 నిమిషాల ఫుడ్ డెలివరీ యాప్ స్నాక్ సేవలను ప్రారంభించిన ఏడాదిలోనే మూసివేసింది. తీవ్ర పోటీ, పెరుగుతున్న నష్టాల కారణంగా స్నాక్ను నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో కలిసి భారీ అడుగు వేయనున్నాయి. రాబోయే 7 ఏళ్లలో ఈ రంగంలో 10 లక్షల కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, నటుడు విక్రాంత్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రానికి అండర్ 18 అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్ లుక్ ను ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఆవిష్కరించారు.